హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ అండి, నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు కదా వెళ్ళి కలిసారంట. అసలు ఏంటి ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, క్లియర్గా చెప్తా. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిన్న సెక్రటరియట్కి వెళ్ళారు. సో ఆ సెక్రటరియట్ లో ఉద్యోగ సంఘ నాయకులందరూ వెళ్ళి కలిసారు ఆయన్ని. కలిసి వాళ్ళ ఒక డిమాండ్స్ ని సమస్యల్ని చెప్పుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వం వీళ్ళకి ఏం చేసింది, ఏం జరిగింది, నెక్స్ట్ వీళ్ళకి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కావాల్సిన విధంగా వాళ్ళ డిమాండ్స్ అని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టడం జరిగింది. సముచితంగా వాళ్ళకి ఏవైతే ప్రాధాన్యతలు ఇవ్వాలో, నెక్స్ట్ ఎవరికి ఎన్ని పథకాలు రావాలో, ఇంక్రిమెంట్లు కానీ, ప్రమోషన్లు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, నెక్స్ట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మొత్తం ఆయన వీళ్ళందరూ ప్రస్తావించారు నారా చంద్రబాబు నాయుడు గారిని. సో ఆయన సానుకూలంగా స్పందించారు. సానుకూలంగా స్పందించి ఎవరికి ఏ డోకా లేకుండా మీ అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి ఉద్యోగ సంఘ నాయకుడు శివారెడ్డి వీళ్ళందరూ వెళ్ళి కలిశారంట. సో గత ప్రభుత్వంలో చూడండి, ఉద్యోగ సంఘాలని గోసపెట్టి హరిగోసపెట్టి వాళ్ళకి రావాల్సిన డిఏలు పెన్షన్లు, నెక్స్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, నెక్స్ట్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొక్కిపెట్టి 5 ఏళ్ళు చుక్కలు చూపించేవి. అందుకే వాళ్ళు ఎలా కొట్టారు దెబ్బ, వీళ్ళు కూడా వాళ్ళని దెబ్బ కొట్టారు. కానీ ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వాన్ని గుర్తించిన వీళ్ళు ఈ 5 ఏళ్ళు వీళ్ళు పడిన బాధని, గోసని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పడం జరిగింది. సానుకూలంగానే స్పందించారంట. నెక్స్ట్ ఉద్యోగాల బెనిఫిట్స్, గ్రాడ్యుయేటీ గాని, నెక్స్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, నెక్స్ట్ కొత్తగా హైరింగ్ చేసే వాళ్ళకి గాని, ఇలా రకరకాల మొత్తం డిస్కషన్ అయితే సుదీర్ఘంగా 2-3 అవర్స్ జరిగిందంట. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు రావాల్సిన ఏవైతే పథకాలు గాని, బెనిఫిట్స్ గాని ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్‌గా వస్తాయంట. గతంలో పాపం 15వ తారీఖు, 16వ తారీఖు, 20వ తారీఖు కూడా జీతాలు పడేవంట. సో ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా మొదటి వారంలోనే జీతాలు పడిపోతున్నాయంట. సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పాను. చూసారా, ఒక గవర్నమెంట్ నిలబెట్టాలంటే అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్, నెక్స్ట్ సామాన్యులు, విద్యార్థులు, నెక్స్ట్ ముసలోళ్ళు, ఈ నలుగురు వల్లే గవర్నమెంట్ అనేది స్టాండర్డ్‌గా నిలబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఈ నలుగురిని దుర్వినియోగం చేశారు, పక్కన వేశారు. అందుకే ప్రభుత్వం కూలిపోయింది. కానీ ఈ ప్రభుత్వం చూడండి నలుగురికి సముచిత స్థానం ఇచ్చింది. అందుకే ఈ ప్రభుత్వం నిలబడింది. సో ఇప్పుడు చూడండి వీళ్ళందరూ కలవడంతో వీళ్ళు ఒక జోష్ అయితే వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా ఎదరెదర మీరు ఇంకా స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వండి, భర్తీలు చేయండి. ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, యువతకి ప్రోత్సహించండి, పెట్టుబడులు పెట్టించండి, సంపద సృష్టించండి. తద్వారా వచ్చిన సంపద ద్వారా పథకాలు ఇస్తే రాష్ట్రం నెంబర్ 1గా అయితే వెళ్తుంది. ఈ విధంగా మీరు చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. మొత్తానికి ఏంటంటే ఏపీ ఉద్యోగ సంఘాలారా మీకు గుడ్ న్యూస్, మీకు రావాల్సిన బెనిఫిట్స్ అని నిన్న వస్తాయంట. సానుకూలంగా స్పందించారంట ముఖ్యమంత్రి గారు. సో ఎంజాయ్. నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో ఎవరికి ఏ డోకైతే రాదో అందరికీ కరెక్ట్‌గా అయితే అన్నీ జరుగుతాయితే అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను కదా, ఎవరైతే ఈ ప్రభుత్వం సరిగ్గా చేయలేదో ఇదే వేదికగా మళ్ళీ ప్రశ్నిస్తాం, గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. చాలా మంది పచ్చ మీడియా, కమ్మ మీడియా, తొక్క మీడియా అని అంటున్నారు. ఏం లేదు, ఇది ప్రజల మీడియా, ప్రజా గొంతుగా మాట్లాడే మీడియా. ఉన్నది చెప్తాం, ఉన్నది ఉన్నట్టు, ఉండదు కనికట్టుగా అన్నట్టుగా క్లియర్‌గా చెప్తాం. ఎవరు అలాంటి అపోహలకు వెళ్ళకండి, నమ్మకండి. ఎవరైనా వాదిస్తుంటే వాళ్ళకి ధీటుగా చెప్పండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.